నాగర్ కర్నూలు జిల్లా బెల్దండ మండలం కొట్రాలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్నారు. ఏకంగా 14 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఒకే ఇంట్లో 5 తులాల బంగారం, 3,80,000 నగదు పోయినట్లు గుర్తించారు. ఇటు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. कोशिश नहीं थोड़ी भी तरह लगती थी తులాల బంగారం ఉండేది, 2 జతల గొలుసులు ఉన్నాయి, పిల్లగాని మొత్తాలు ఉండేది, పైసలు 3 లక్షలకు జరిసి 20 దాకా 4 లక్షలు ఉండేవనుకో. 2 ఉంగరాలు ఉన్నాయి, పాలేదు 6 తులాలకు జరగదు తక్కువ ఉండేది అనుకో. ఏంటి ఒకటి 5 తులాలు ఉన్నాయి, ఒకటి 5 తులాలు ఉన్నాయి, 10 తులాల గొలుసులు ఉన్నాయి. పైసలు చెరుక పైసలు కొడుక మందికి ఇచ్చిందేమో, మంది ఇంకా తినవన్న ఇల్లు రాళ్ళు ఇచ్చిపోయి ఇచ్చిపోతే ఇంకా పోరాన్ని ఇద్దాము, ఇట్లనే ఏదన్నా చేపిస్తామని అనుకున్నా. మీకు ఎప్పుడు తెలిసింది? నాకు ఇప్పుడే తెలుస్తుంది కొడుక. నాకు పాపురం పోయినా నేను. పాపురం మీకు ఎవరు చెప్పారు? తిప్పాపురం ఇప్పుడు కొనిపాకాని చేట అంటే గుర్తవుతుంది మాకు. మీరు వచ్చి చూసుకున్నాక మొత్తం పలగొట్టున్నాయా? మామూలుగా పలగొట్టే ఉండే కదా నాకు. చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా బెల్దండ మండలం కౌట్రాలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ బసవరాజు అందిస్తారు. బసవరాజు, ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? ఎవరు అసలు ఒకే ఇంట్లో ఒకే రోజు అంటే ఒకే గ్రామంలో 14 ఇళ్లలో చోరీలు? అప్డేట్స్ ఏంటి? పవన్, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి దొంగతనాలు పలు చోట్ల చోటు చేసుకుంటున్నాయి. జడ్చర్ల కావచ్చు, మహబూబ్నగర్ జిల్లా కేంద్రం కావచ్చు, వనపర్తి కావచ్చు, ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా ఇట్లా వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఏదైతే తాళాలు వేసిన ఇళ్లు టార్గెట్ గా వీళ్ళు దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కుట్ర గ్రామంలో ఏకంగా 15 ఇళ్లలో చోరీ జరిగింది. అయితే కుట్ర గ్రామంలో చాలా మటుకు అంటే బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్లిన వారు ఉన్నారు. అదేవిధంగా పెళ్లిళ్ల కోసం కూడా కొంతమంది వెళ్లారు. ఒక పార్వతమ్మ అనే మహిళ చావుకు అటెండ్ కావడానికి అంటే ఇల్లు తాళం వేసి వెళ్లిన పరిస్థితి. అయితే ఇటీవల తమకు సంబంధించిన ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులు అమ్మక వచ్చిన డబ్బును కూడా ఇంట్లో దాచుకున్న నేపథ్యంలో ఇంట్లోనే ఉన్న డబ్బు 3,80,000 రూపాయల నగదులతో పాటు 5 తులాల బంగారు కూడా దొంగిలించబడింది. ఇలాగే కుట్ర గ్రామంలో మొత్తం 15 ఇళ్లలో ఏకంగా ఒకే రోజు రాత్రి దొంగతనాలు జరిగాయి. దాదాపు అంటే పెద్ద ఎత్తున ఇక్కడ నగదు గాని అదేవిధంగా బంగారు గాని దొంగతనం జరిగినట్లు గుర్తించారు. అయితే చాలా మంది ఇంకా ఇళ్లకి వస్తున్నారు. ఖచ్చితంగా ఎవరు అనేది మాత్రం పోలీసులు ఇంకా తెలిసినప్పటికీ అక్కడ అంటే గ్రామీణ ప్రాంతం కనుక ఇట్లాంటి CCTV కెమెరాలు కూడా అక్కడ ఉండే పరిస్థితి లేదు కనుక పోలీసులకు ఇది సవాల్గా మారింది. అయితే పోలీసులు కూడా అంటే ప్రతిరోజు ప్రతి గ్రామాన్ని గస్తీ చేయాల్సి ఉంటుంది. కాకపోతే పోలీసులు ఏదైతే నిర్లప్తగా వ్యవహరించడంతోనే ఇట్లాంటి దొంగతనాలు జరుగుతున్నాయని కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పవన్, థ్యాంక్ యూ బసవరాజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మేడ్చల్ జిల్లా మల్లంపేట